విజయవాడ ట్రెండ్ సెట్ మాల్లోని క్యాపిటల్ సినిమాస్లో యాత్ర 2 సినిమా ప్రివ్యూ షో జరిగింది. ఈ ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున, పీడిక రాజేంద్ర, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ నేతలు తిలకించారు. ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులు ఎంతో భావోద్వేగాలకు గురవుతారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ జగన్ గురించిన ఎన్నో జ్ఞాపకాలు వారికి గుర్తుకొస్తాయన్నారు. మనసున్న మనుషులు మన కళ్ల ముందే దేవుళ్లుగా మారడం చిత్రంలో కనిపిస్తుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర కథాంశంతో నిర్మించిన యాత్ర 2 ఇవాళ విడుదల కానుంది. కోట్లాది మందికి తెలిసిన మనుషుల గురించి జ్ఞాపకాలు గుర్తుకు రావడం, మనకు కోట్లాది మందికి తెలిసిన వ్యక్తులు ఎందుకు అంటున్నానంటే రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాదాపు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో కలిసి ఉండడమో లేదా వాళ్ళ నుంచి మేలు పొందినామని అనుకోవడము, మాకు స్వయంగా తెలుసు అని చెప్పుకోవడము. రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎక్కువ వినిపించేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా వినిపిస్తుంది. కాబట్టి ఆ జ్ఞాపకాలన్నీ వస్తాయి, అవన్నీ గుర్తుకొస్తాయి. అవి వచ్చినప్పుడు కలిగే భావోద్వేగం ఈరోజు థియేటర్లో అంతా కనిపించింది. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మనసున్న మనుషులు మన కళ్ళ ముందే దేవుళ్ళలాగా మారిపోవడము, లేదా శాశ్వతంగా గుర్తుండేంతగా చరిత్రను నిలిచిపోయే రకంగా అందరి అభిమానాన్ని చూరగొనడము మన మధ్య ఉన్న వ్యక్తులు చేసినప్పుడు ఆదర్శప్రాయులు అవుతారు. అలాగే మనందరికీ వాళ్ళు పరిచయం ఉన్న వ్యక్తులుగా అనిపిస్తారు. దాని నుంచే మన జ్ఞాపకాలు వస్తాయి. అవన్నీ ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు గుర్తుకొస్తాయి.